చాలా మంది ఆలోచన చేసేది ఏంటంటే ఓ సొంత ఇల్లుంటే చాలు కలో గంజో దాగైనా బతకొచ్చు అని. హౌ మరి నెల నెల కిరాయి కష్టాలు తప్పుతాయి. పదో పరకో వచ్చినా ఉన్నంతలో ఎలా తీసుకోవచ్చు. కానీ కట్టాలంటే మాటలు కాదు మూటలు కావాలి. ముగ్గు పోసిన కాంచెలి పారి కూడా తిప్పేదాకా ఎంత ఖర్చు అవుతుందో తెలియందా. అదనుకు ఆడిడ గుంజుకొస్తే అప్పులతోటి అటెనక తిప్పల కాబట్టే. కానీ సర్కారే ఆసరైతుండే వరకు అంతటా కడుతున్నారు. ఇక అసలు ముచ్చట ఏందంటే 5 లక్షలు వచ్చినా అయిపోవు, చిన్నదో పెద్దదో ఒక ఇల్లు కట్టుకుందామని ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏటింగ్ చేస్తున్న వాళ్ళు నిమ్మలవాడే ముచ్చట ఏందంటే ఇక టైం వచ్చినట్టే. ఈ నెలాఖరునో వచ్చే నెల మొదట్లోనో కొత్త ఇల్లు శాంక్షన్ చేస్తుందట సర్కారు. ఆఫీసర్లు రిపోర్టులు తయారు చేసే పనులు ఉన్నారట. మొన్న బడ్జెట్ లగిన 5,000 కోట్ల చిల్లర పెట్టిరు ఇండ్ల కోసము. అట్లని మళ్ళీ ఏ దరఖాస్తు పెట్టి అక్కర్లేదు. అప్పట్లో ప్రజాపాలన పెట్టిన అప్లికేషన్ల బట్టి ఫస్ట్ లిస్టు తయారయ్యింది. గాలెక్క మీదకెళ్లే నిరుడు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తే తెలంగాణ అంతటా 1,00,000 ఇండ్లు కట్టేసిరు కూడా. ఓ 2-3 నెలలనే తత్తిమై కూడా రెడీ అయితే పాలు వంగిస్తారట. గాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తుంటే నచ్చినట్టు దిద్దుకోవటానికి చేతులకెళ్ళి ఇండ్లు పెట్టుకుంటున్నారు. 5,400 కోట్ల రూపాయలు వేసిరట ఆల్రెడీ. ఇక ఈ లోపల రెండో లిస్టు తయారు చేసి మళ్ళొక 3,500 ఇవ్వబోతున్నారట నియోజకవర్గానికి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడి పిల్ల మేక పిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని. అయితే ఇప్పటిదాకా కట్టినవి కడుతున్నాయి ఊళ్ళపోంటే అది కూడా సొంత జాగాలు ఉన్నోళ్ళకే. ఈ కితక్ సిటీలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. పట్నంలో జాగాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సర్కార్ జాగాల్లో అపార్ట్మెంట్లు కట్టించి సకల సవలతులు చేసి పంచాలనేది ప్లాను. అట్లనే అప్పట్లో కొన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినా పంచలేక పడావ పెట్టిన రిపేర్ చేసి ఇవ్వవలసిన వాళ్ళకి ఇస్తారు. అయితే కొందరు ఇచ్చిన ఇంట్లో ఉంటలేరు, కొందరు కిరాయికి ఇచ్చిరట. గలకు నోటీసులు పంపే పని నడుస్తున్నది. మేము ఉండమంటే వాపస్ తీసుకొని ఇంకోళ్ళకి ఇస్తారట. ఈ లెక్కన తెలంగాణలో హనుమాన్ల గుడి లేని ఊరు ఉండనట్టే ఇందిరమ్మ ఇండ్లు లేని పల్లె ఉండేటట్టే లేదు పో.